వ్యతిరేకత అనేది వైఎస్ఆర్సీపీ మీద కూడా ఇంకా చాలా బలంగానే ఉంది కదా. మేము ప్రజలకి అన్యాయం చేసామనేటువంటి వ్యతిరేకత కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ హయాంలో మీ ప్రభుత్వంలో ఏవైతే చేయలేదో ప్రజలకి అవి ఇప్పుడు మేము తీసుకొస్తున్నాం, అవి ఇప్పుడు మేము చేస్తున్నాం అంటున్నారు కదా. మరి వీళ్ళ పిల్లలు అంతా ఎక్కడ చదువుతున్నారు? లేదా లోకేష్ గారు స్టాన్ఫోర్డ్ లో చదువు మరి ఇన్ని చేశానంటున్నారు కదా, మరి ఎందుకని ఓటమి పాలయ్యారంట? ఎంత మంచి చేయకపోతే 40% వస్తుంది ఒక సింగిల్ పార్టీకి. మీ హయాంలో కూడా అన్ని వెంటనే జరిగినాయి అంటారా? నమ్మారు అంతే, బుద్ధిగా నమ్మారు. ఇప్పుడు అనుభవిస్తా ఉన్నారు కదా. కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడుతుంది అంటున్నారు కదా, అంటే ఈ వ్యతిరేకత భావం మీకు ఏమైనా ప్లస్ అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ప్రజలు అనుకుంటే ఎవరినైనా మారుస్తారు, ఎవరినైనా తెచ్చుతారు. ఇప్పుడు మాకు 151 సీట్ల నుంచి 11కి ఎలా పరిమితం అయ్యాం? ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది బాగా బలంగా వినిపించింది. నిరుద్యోగులకి వీళ్ళు చేసింది ఏంటి? డెవలప్మెంట్ చేస్తామంటున్నారు, అక్కడ కూడా ఐటీ కంపెనీలు తీసుకొస్తామంటున్నారు. సంపద సృష్టించడం అంటే ఎక్కడి నుండి సంపద సృష్టిస్తారు? ఏ ప్రభుత్వం ఏ నాయకుడైనా సరే అప్పు లేకుండా పాలన చేయగలరంటారా? ఇండియన్ గవర్నమెంట్ కే అప్పు ఉంది. ప్రస్తుతం ఎట్లా ఉందంటారు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటంటారు? జీతాలు ఇవ్వాలన్నా లేదా ఒక డెవలప్ చేయాలన్నా అప్పుల మీద ఆధారపడి పరిస్థితి ఉన్నాయి. చేయాలన్నంత కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకని డెవలప్మెంట్ వైపు చూడలేదంటారు? ఇదంతా ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. రాప్తాడులో జరిగినటువంటి ఇష్యూకి కూడా అంటే జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ రోజు వెళ్ళడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందో, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మనం చూసాము ఎప్పుడు కూడా నోటి దురుసుగా మాట్లాడుతూ ఉంటారు. లోకేష్ రెడ్ బుక్ తీసుకొచ్చారనుకోవచ్చా? వాళ్ళు రెడ్ బుక్ పెడితే మేము బ్లూ బుక్ పెట్టగలం. ఎందుకని ఇన్ని సంవత్సరాల తర్వాత మేము బయటకు వచ్చి మరి ఇప్పుడు పరిటాల రవి గారిని అంటే హత్య చేయించింది జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నారు? ఎందుకని? రాజశేఖర రెడ్డి గారు తండ్రిని లేదా జగన్మోహన్ రెడ్డి గారి తాతగారిని రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు నడు రోడ్డు మీద ఎలా తిరగలుగుతున్నారు ఇప్పటికీ? చంద్రబాబు నాయుడునే జైల్లో పెట్టారు కదా 56 రోజుల పాటు. అంటే మీ ప్రభుత్వ హయాంలో హత్యలేం జరగలేదంటున్నారా? సో చూసి వదిలేయాలనుకుంటారా? ఇప్పుడు మీరు అధికారంలోకి వస్తే ఇలాంటి కక్ష సాధింపు చర్యలే మీరు చేపడతారంటారు? వదిలిపెట్టేటువంటి ప్రశ్నే లేదు. అసలు ఎందుకని మీ వైసీపీ పార్టీలో అంటే వ్యక్తిగతంగా దూషణలు ఎందుకు చేస్తారంటారు? చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అన్నాడు, అది వ్యక్తిగతమా లేకపోతే ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తుంది అంటారు. నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి మొబైల్ వాడతారండి? ఏం లేవు, ఆయన చాలా డిసిప్లైన్డ్ లైఫ్ ఆయన. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి హయాంలో ఈ పార్టీ హయాంలో కానీ క్రైమ్ రేట్ పర్సెంటేజ్ ఎట్లా ఉంటాయి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక క్రైమ్ రేట్ పర్సెంటేజ్ ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? దాడులు జరుగుతామని మహిళలకు రక్షణ కరువు అయిపోయింది ఆంధ్రప్రదేశ్ లో. షర్మిల గారి నాయకత్వాన్ని చూడబోతున్నాం అనే ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయంటారు? అలాంటి చెల్లి ఏ అన్నకు ఉండకూడదు. వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఎలాంటి వ్యూహాత్మక రచన రచిస్తోందంటారు? ప్రజల్లో మార్పు ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా దానికి అనుగుణంగా మేము పోతాం. ప్రజల పక్షాన్ని మేము నిలబడతాం. ప్రజలు వైఎస్ఆర్సీపీని నమ్మే అవకాశం ఉందంటారా? అసెంబ్లీ ఎలక్షన్స్ అన్నారు, ఒకవేళ అవి ఇచ్చినా సరే మేము సిద్ధంగా ఉన్నాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ఇక మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార విభాగ అధ్యక్షులు కాకుమాను రాజశేఖర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నాను సార్. కొంచెం ఫేస్ కల బాగా అంటే వెలిగిపోతుంది. ఎనీథింగ్ స్పెషల్ సార్? నథింగ్. అధికారంలో ఉన్నా లేకపోయినా ఇలాగే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మనసా వాచా కర్మణ కోరుకుంటాం. ఆయన కొత్తగా నాకు ఈ ఏపీ వైసీపీ ప్రచార అధ్యక్షులుగా విభాగ అధ్యక్షులుగా వేసినందుకు కూడా ముందుగా కృతజ్ఞతలు. నా మీద ఎంతో నమ్మకంతో ఆయన వేశారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 29 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. సిద్ధంగా ఉందంటారా? ఖచ్చితంగా విజయం సాధిస్తాం. అంటే ఫేస్ లో కొంచెం నమ్మకం అనేది అయితే కనబడుతోంది. ఎందుకని అంత కాన్ఫిడెన్స్ 200% ఎందుకు పెరిగిందంటారు? ఎందుకంటే ఇప్పుడు గతంలో మేము అధికారంలోకి వచ్చినప్పుడు మరి ఇచ్చినటువంటి ప్రతి హామీ పార్టీలకు అతీతంగా, కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా అర్హులైనటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు
అందాల్సిందే అని ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి చాలా స్పష్టంగా స్వయంగా ముఖ్యమంత్రే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ లేదా వైసీపీని అభిమానించేటువంటి వాళ్ళకి కానీ ఎలాంటి పనులు చేయొద్దు, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వద్దు అని స్పష్టంగా ముఖ్యమంత్రి చెప్పడం అనేటువంటిది ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ తర్వాతే కూటమి ఏదైతే హామీలు ఇచ్చారో అమలు చేయలేనటువంటిది, అమలు కానటువంటి వాగ్దానాలు, ఎందుకంటే ఎలక్కలక అధికారంలోకి రావాలి అనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు తప్పితే ఇవి చేయగలమా లేదా అనేటువంటిది ఆలోచన చేయకుండా అలివి కానీ వీలు పడిన హామీలు ఇచ్చి ఇప్పుడు అవి నెరవేర్చేందుకు నానా బాధలు పడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళు చేయలేరని మేము ముందే తెలుసు. జగన్మోహన్ గారు చాలా స్పష్టంగా ఇవి చేయలేని పనులు వాళ్ళు చెబుతున్నారు, నమ్మొద్దు అన్నారు. కానీ మరి ప్రజలు దాన్ని నమ్మారు, అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు తెలుసుకున్నారు ప్రజలు. ఇప్పటికే కేవలం 9-10 నెలల్లోనే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత కనపడటం అనేటువంటిది ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేదు, ఏ ప్రభుత్వం మీద కూడా లేనే లేదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి మీద వ్యతిరేకత అనేది అంటున్నారు కదా మీరు, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది వైఎస్ఆర్సీపీ మీద కూడా ఇంకా చాలా బలంగానే ఉంది కదా. వ్యతిరేకత అనేటువంటిది అందుకే కూటమిని ఎన్నుకున్నారు ప్రజలు కదా. కానీ ప్రజలు మేము ప్రజలకి అన్యాయం చేసామనేటువంటి వ్యతిరేకత కాదు. వ్యతిరేకత అనేటువంటిది వీళ్ళు క్రియేట్ చేసినటువంటిది అంశం అది. అదే కాకుండా ఇంకొక అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే వీళ్ళు అధికారంలోకి రావడానికి ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్స్ ఉన్నారు. వాలంటీర్స్కి ఏం చెప్పారు వాళ్ళు, మీకు 5,000 జీతం ఇస్తున్నాడు జగన్మోహన్ గారు, నేను 10,000 ఇస్తాను. 2,60,000 మంది వాలంటీర్స్కి మరి 5,000 నుంచి 10,000 ఇస్తామని నమ్మబలికి అనేక మంది మద్దతు తీసుకున్నారు కదా, వాళ్ళ కుటుంబాలే కానీ. కానీ ఏమైంది, ఎన్నికల తర్వాత అసలు వాలంటీర్ వ్యవస్థనే తీసి పక్కన పెట్టేసేసారు. సింపుల్గా చెప్పాలంటే ఎంప్లాయీస్ సంబంధించి కూడా ఇప్పుడు వాళ్ళు సిపిఎస్ అనేటువంటిది కష్టసాధ్యమైంది కాబట్టి జిపిఎస్ అమలు పరుస్తామని మేము అధికారంలో ఉన్నప్పుడు చెప్తే వాళ్ళే ఉన్నారంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వారం రోజులే సిపిఎస్ అమలు పరుస్తాం, మీరు చెప్పిన విధంగానే రద్దు చేస్తాము దాన్ని అని వాళ్ళు మాట్లాడారు. అంటే నేనేమంటా, కానీ ఏం జరిగింది, చేయలేదు కదా. మేము ఏదైతే జిపిఎస్ అన్నామో దాన్నే ఇప్పుడు వాళ్ళు అమలు పరుస్తున్నారు. సో అదే విధంగా అంటే వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు నేను మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ హయాంలో మీ ప్రభుత్వంలో ఏవైతే చేయలేకపోయారో, ఏవైతే చేయలేదో ప్రజలకి అవి ఇప్పుడు మేము తీసుకొస్తున్నాం, అవి ఇప్పుడు మేము చేస్తున్నాం అంటున్నారు కదా. అంటే ఏం చేయలేదు మేము విద్యార్థులకు సంబంధించి మరి నాడు నేడు ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్ మొత్తం డెవలప్ చేశాం కదా మేము. స్కూల్స్ ఇప్పుడు వాటికి స్టాండర్డ్స్ పెంచాం కదా, పిల్లలకు అన్ని వసతులు కల్పించాం కదా. ఇంగ్లీష్ విద్య అనేటువంటిది చాలా కష్టమైంది, కార్పొరేట్ స్కూల్స్కి మాత్రమే పరిమితమైనటువంటి ఇంగ్లీష్ విద్యను తీసుకొచ్చాం కదా. సిబిఎస్ సిలబస్ తీసుకురావడం కానీ, లేదంటే వాళ్ళకి అసలు కంప్యూటర్ వాళ్ళకి అనేది తెలియదు, వాళ్ళకి నోట్ బుక్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అంటే విద్యార్థులకు సంబంధించినటువంటి అన్ని భోజనం దగ్గర నుంచి బుక్స్ దాకా, షూస్ దాకా, బెల్ట్ దాకా, డ్రెస్సులు అన్నీ కూడా ప్రభుత్వమే సప్లై చేయడం జరిగింది. సో ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేటువంటి దాన్ని మనం డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా రాష్ట్రం ముందుకెళ్తుంది. చదువు ఇంపార్టెంట్ అన్నిటికంటే అనేటువంటిది గుర్తించారు జగన్మోహన్ గారు. కాబట్టి ఇంగ్లీష్ విద్య అనేటువంటిది ఏ దేశం పోయినా, ఏ రాష్ట్రం పోయినా, ఎక్కడ పోయినా బతకగలుగుతారు. కాబట్టి తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది కూడా ఉండాలి అనేటువంటి దాని మీద అది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కదా. పిల్లలు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడికి వెళ్ళినా బతుకుతారు, ఉద్యోగాలు చేస్తారు, ఎక్కడికి వెళ్ళినా ఇబ్బందులు ఉండవు. ఆ ఆలోచన చేస్తే వీళ్ళందరూ ఏం చేస్తారు, తెలుగుని నాశనం చేస్తూ ఉన్నారని చెప్పి అంటారు. మరి వీళ్ళ పిల్లలు అంతా ఎక్కడ చదువుతున్నారు? లేదా లోకేష్ గారు స్టాన్ఫోర్డ్లో చదువుకున్నాడు, ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి తెలుసు కదా సింగపూర్లో చదువుతున్నాడు. వీళ్ళంతా మరి ఎక్కడ ఇంగ్లీష్ నేర్చుకునే కదా, వాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడానికే కదా. ఇంగ్లీష్ విద్య కోసం ఎక్కడెక్కడికో ఇప్పుడు అంత పని లేదు. నా పిల్లల్ని నేను లండన్లో చదివిస్తున్నా, అదే ఇంగ్లీష్ విద్య కోసం. చిన్నప్పుడు తీసుకెళ్ళాను, మరి 6th క్లాస్కి 5th క్లాస్ 2 పిల్లలు అక్కడ జాయిన్ చేశాను, నేను అక్కడ చదివించాను.
ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ రోజుల్లో బాగలేదని. ఉమ్, కాబట్టి ఆ ఇంగ్లీష్ విద్య అనేటువంటిది ఇక్కడ అందని ద్రాక్ష. ఓకే. కార్పొరేట్ స్కూల్స్లో కొంతమందికే, ధనవంతులకే పరిమితమైనటువంటి పరిస్థితుల్లో ప్రతి పేదవాడు కూడా చదువుకోవడానికి మంచి అవకాశం ఇచ్చాడు. తర్వాత విలేజ్ క్లినిక్స్ ద్వారా హెల్త్ డాక్టర్స్ అండ్ ఫ్యామిలీ డాక్టర్స్ అని పెట్టాడు ఆయన. ఉమ్. మెడికల్ కాలేజీలు పెట్టాడు. మరి ఇన్ని 17 చేశానంటున్నారు కదా, మరి ఎందుకని ఓటమి పాలయ్యారంటారు? అదే అంటే వీళ్ళు ఏం చెప్పారంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు 40% ఓటింగ్ ఎలా వచ్చిందో చెప్పండి. ఎంత మంచి చేయకపోతే 40% వస్తుందా ఒక సింగిల్ పార్టీకి? ఇప్పుడున్న ఈ 3 పార్టీలకి 40% ఓటింగ్ వచ్చే కెపాసిటీ ఏ పార్టీకి లేదు కదా, ఉమ్, ఎవరికి రాలేదుగా. ఏ పార్టీకి రాలా 40% అనేటువంటిది. సో 40% వచ్చిందంటే చేసిన మేలు వల్లే. కాబట్టి అదేవిధంగా ప్రజలు వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలని నమ్మారు. ఇప్పుడు రైతులకి రుణమాఫీ చేస్తామని గతంలో చెప్పారు, ఉమ్, రుణమాఫీ చేయలేదు. అలా ఒకసారి అధికారంలోకి వచ్చారు. మరి ఇప్పుడు చూస్తే అసలు ఇంక ఇప్పుడు నేను ఆ సూపర్ 6 అనేటువంటిది మరి అవన్నీ ఈరోజు అమలు. బస్సు ఫ్రీ బస్ అన్నారు కదా, హైదరాబాద్లో ఫ్రీ బస్ తిరుగుతున్నారు వెరీ నెక్స్ట్ డే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ. మరి అక్కడ ఎందుకు ఈ రోజుకి లేదు? అక్కడ కూడా ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తాం అంటున్నారు కదా. నాట్ ఎలక్ట్రికల్ బస్సెస్, ఫ్రీ బస్ ఫర్ ఉమెన్ ఉమ్, లేదు కదా, ఇప్పటికీ లేదు కదా. మా నేరుగా వస్తూ ఉంది, ఈ రోజుకి ఇంప్లిమెంట్ చేయలేదు కదా బస్ అనేటువంటిది. లేదా ప్రతి మహిళకి 40 years ఉన్న ప్రతి మహిళకి 1500 రూపాయలు మంత్లీ. అంటే ఇప్పుడు అంటే మీ ప్రభుత్వం మీ హయాంలో కూడా అన్ని వెంటనే జరిగినాయి అంటారా? ఇప్పుడు వీళ్ళు కూడా కొంచెం టైం టేకింగ్ తీసుకుంటున్నారు కదా. ఓకే, నేను ఒప్పుకుంటా దానికి. మేమేం చేసామంటే ఒక క్యాలెండర్ ఇచ్చాం. ఉమ్, ఈ మంత్లో ఈ ఇయర్లీ చేస్తామని క్యాలెండర్ ఇచ్చి అలా చేసుకుంటా వచ్చాం. ఉమ్, వీళ్ళ క్యాలెండర్ ఏం లేదు. వీళ్ళు డైరెక్ట్గా మళ్ళీ అధికారంలో తీసుకొస్తే మేము ఇచ్చేస్తాము అన్నారు. కాబట్టి ప్రజలు మరి నమ్మారు, అంతే గుడ్డిగా నమ్మారు. ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు కదా. ఈరోజు ప్రజల్లో తిరుగుబాటు చూస్తే తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు 10 నెలలు అంత వ్యతిరేకత మేము కూడా ఊహించలేదు, ఉమ్, అంత వ్యతిరేకత ఉంది. మొన్నటికి మొన్న స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి మరి చిన్న ఎలక్షన్స్ అయి జరిగితే మరి ఈ 57 ప్రాంతాల్లో 57 ఏరియాలో జరిగితే ఉమ్, మరి 57లో ఒక 7 అసలు వాళ్ళు గెలిచే అవకాశమే లేదని పూర్తిగా వాటిని ఆపేశారు. ఉమ్, జరిగిన 50 జరిగినాయి. మరి 50 జరిగితే మరి మెజారిటీ వాళ్ళ 11 మాత్రమే వాళ్ళకి పోయినాయి. మరి మొత్తం వైసీపీ ఎలా గెలిచింది? 39 ఎలా గెలిగింది? ఉమ్. కాబట్టి ప్రజల్లో ఏంటంటే ఆ యొక్క నమ్మకం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనవసరంగా పొరపాటు జరిగిపోయిందని ఒక ఇప్పుడు రియలైజేషన్. ప్రజలు అనుకుంటున్నారా అంటే ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడుతుంది అంటున్నారు కదా, 10 నెలల్లో ఏర్పడింది, ఇంత వ్యతిరేకత భావం ఏర్పడుతుందని మేము కూడా అనుకోలేదు అంటున్నారు. అంటే ఈ వ్యతిరేకత భావం మీకు ఏమైనా ప్లస్ అయ్యే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ప్రజలు ఒక్కసారి తిరుగుబాటు చేస్తే ఏ పార్టీలు ఎప్పటివాడు ఎన్ని కూటములు వచ్చినా ఆగలవు. ఉమ్, ఎందుకంటే ప్రజల్లో ఒక ఒక రకమైనటువంటి తిరుగుబాటు ప్రారంభమైంది ఇప్పుడే 1 year లోపలే. ఉమ్, కాబట్టి ప్రజలు అనుకుంటే ఎవరినైనా మారుస్తారు, ఎవరినైనా తెచ్చుతారు. ఇప్పుడు మాకు 151 సీట్ల నుంచి 11కి ఎలా పరిమితం అయ్యాం? కాబట్టి వాళ్ళు ఇంకా మాకన్నా దారుణమైన పరిస్థితులు ఉంటారు. ఎందుకంటారా, ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు మరి ప్రజలకి ఏదైతే డబ్బు మేము ఖర్చు పెట్టామో ప్రతి పైసా ప్రజలకు అందింది. 2,73,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ డెబిట్ ప్రజల అకౌంట్లోకి వెళ్ళిపోయింది. మరి ఈ రోజు వీళ్ళు అప్పులు చేశారు కదా, ఈ డబ్బు ఎక్కడికి పోతుంది తెలియదు, ఎవరి అకౌంట్కి పోతుందో తెలియదు, ప్రజలకు ఒక పైసా అందటం లేదు. వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6లో ఒకే ఒకటి పెన్షన్ ఒక్కటి జరుగుతుంది ప్రజెంట్ ఏపీలో. ఉమ్, తర్వాత ఆంధ్రప్రదేశ్లో 14 లక్షల కోట్ల అప్పులు చేశారు అని పెద్ద ప్రచారం చేశారు. తీరా మరి వాళ్ళే ఇటీవల అసెంబ్లీ సాక్షిగా మరి వాళ్ళ 5 లక్షల చిల్లరకి 6 లక్షల లోపల మరి అప్పులు తీర్చారు. మరి ఎందుకు 14 లక్షలని ఎందుకు చేశారు? ఇప్పుడు వాటిలో మళ్ళీ వాళ్ళు చేసిన అప్పులు ఉన్నాయి గతంలో 3 లక్షల చిల్లర, అవి కూడా ఉన్నాయి అందులో. ఉమ్, మొత్తం కలిపితేనే అది అరౌండ్ 6. ఇప్పుడు మీ హయాంలో కూడా ప్రస్తుతం మేము విన్న దాని ప్రకారం
ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని అయితే బాగా బలంగా వినిపించింది. అది మీకు తెలుసు. మీరు ఏదైతే పథకాలు మీరు అప్పుడు చెప్పారో, మీరు మీ ప్రభుత్వం ఏర్పడే ముందు ఇంత గత ఎన్నికల్లో, అప్పుడు మరి మీరు అంటే దానికి సంబంధించి మీరు ఇచ్చినవన్నీ కూడా మీరు ప్రజలకి చేశారంటారా, నెరవేర్చారా? మీరు ఏదైతే పథకాలు మీరు చెప్పారో అవన్నీ కూడా తీసుకొచ్చారా? అందుకే అంటే నేనేమంటాను అంత ఎందుకని అడుగుతున్నామంటే కొంతవరకు కూడా మీరు అంటే ముసలి వారికి అక్కడ పెన్షన్ తప్ప మిగతా ఏవి డెవలప్మెంట్స్ సంబంధించి కూడా నిరుద్యోగుల గురించి ఏం ఆలోచించలేదు ప్రభుత్వం అని కూడా వినిపించింది. మరి ఎందుకు అంత అప్పుల రాష్ట్రంగా మారిందంటారు? ఇప్పుడు నిరుద్యోగులకి సంబంధించి నిరుద్యోగులు పెన్షన్ ఇస్తామని వీళ్ళు చెప్పారు, ఉమ్, మేము చెప్పలేదు. వీళ్ళు చెప్పారు, ఇవ్వలేదు. మరి ఇప్పటికి వరకు ఎందుకు ఇవ్వలేదు? నిరుద్యోగులకి ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ భృతి ఎందుకు రావాలి కదా. ఇప్పుడు డిఎస్సి అనేటువంటిది వేస్తాం, 1 year అవుతుంది. ఈరోజు ఇంతవరకు ఉద్యోగాలు అనౌన్స్ చేసినట్టు చేశారు, మళ్ళీ ఆపారు. ఇప్పుడు నిరుద్యోగులకి వీళ్ళు చేసింది ఏంటి? చేస్తామంటున్నారు కదా, డెవలప్మెంట్ చేస్తామంటున్నారు, అక్కడ కూడా ఐటీ కంపెనీలు తీసుకొస్తామంటున్నారు. నేను అనేది ఇవన్నీ ఏంటంటే ఎంఓయూలకే పరిమితం అవుతున్నాయి. ఇప్పుడు గతంలో ఏమైందంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వైజాగ్లో బిజినెస్ సమ్మిట్ అని పెట్టి దానికి దాదాపు 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫారెన్ నుంచి బయట దేశాల నుంచి అందరూ టికెట్స్ వేసి తీసుకొచ్చి విశాఖపట్నంలో బిజినెస్ సమ్మిట్ అని పెట్టారు. పెట్టేసి ఏం చెప్పారు వీళ్ళు చెప్పింది ఆ రోజు, 20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, 40 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి మన ఆంధ్రప్రదేశ్కి అన్నారు. ఎంఓఎల్ చేసుకున్నారు. మరి వచ్చి కంపెనీలు వచ్చింది లేదు, ఉద్యోగాలు వచ్చింది లేదు, ఉన్న డబ్బులు ఖర్చు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు రాజధానిలో కూడా అదే పరిస్థితి జరుగుతుంది. మరి రాజధానిలో కూడా అంతే కదా, డబ్బు తీసుకెళ్ళి మొత్తం రాజధానిలో పెడుతున్నారు. ఇప్పుడు మేమేంటంటే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మేము కోరుకున్నాం, రాయలసీమ అయినా ఉత్తరాంధ్ర అయినా కోస్తా అయినా సరే. అది అలా ఉంచితే మరి వీళ్ళు ఒక చోటే మొత్తం డబ్బు అంతా ఇప్పుడు అక్కడ పెట్టేటువంటి దానికి అప్పులు. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి కేంద్రం మరి అప్పులు ఇప్పిస్తుంది అంటే, ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొస్తే కట్టేది అల్టిమేట్గా ఆంధ్రప్రదేశే కట్టాలా. సంపద సృష్టిస్తాము అని చెప్తా ఉన్నారు కదా, సంపద సృష్టించడం అంటే ఎక్కడి నుండి సంపద సృష్టిస్తారు? ఇప్పుడు ఏ ప్రభుత్వం ఏ నాయకుడైనా సరే అప్పు లేకుండా పాలన చేయగలరంటారా? అసలు అప్పు అనేది లేకుండా ఏ ప్రభుత్వం రన్ కాదు. ఇండియన్ గవర్నమెంట్కే అప్పు ఉంది, ఇండియన్ గవర్నమెంట్కే ఉంది. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్కి ఉన్నా లేకపోతే అన్ని రాష్ట్రాలకు ఉన్నా తెచ్చిన అప్పు మనం ఎలా వినియోగించాం, ప్రజలకు ఉపయోగపడిందా లేదా, ప్రజలకు అందిందా లేదా, సద్వినియోగం అవుతున్నాయా లేదా అవినీతి జరిగిందా, దుర్వినియోగం చేస్తున్నారా అనేటువంటిది ఇక్కడ పాయింట్. ప్రస్తుతం ఎట్లా ఉందంటారు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి? ఏంటంటారు ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ? ఆంధ్రప్రదేశ్లో అంటే కేవలం ఇప్పుడు జీతాలు ఇవ్వాలన్నా లేదా ఒక డెవలప్ చేయాలన్నా అప్పుల మీద ఆధారపడే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మేమున్నప్పుడు కూడా అప్పులు మేము చేసింది ఏంటి, కరోనా 2 సంవత్సరాల పైన కరోనాతో ఉన్నాం. కరోనా ఉండటం వల్ల ఏపీలో రావాల్సినటువంటి ఆదాయం రాకపోగా మళ్ళీ అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు ఆ పరిస్థితుల్లో కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది కలగలేదుగా, ఏ ఒక్కరికి పెన్షన్ ఆగిపోవడం కానీ లేదా మరొకటి అమ్మఒడి లాంటిది కానీ. ఇప్పుడు అమ్మఒడి కూడా అంతే, వీళ్ళు ఏం చెప్పారు, అమ్మఒడిది ఇంట్లో అంతమంది అంత పిల్లలకి ఇస్తాము అని చెప్పారు, ఈ రోజుకి ఇవ్వలేం. ఇవన్నీ నమ్మారు ప్రజలు. ఇవన్నీ నమ్మడం వల్లే వచ్చినటువంటి నష్టం మాకు. అంతే, చేయాలన్నంత కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకని మీరు డెవలప్మెంట్ వైపు చూడలేదంటారు? ఇప్పుడు ఇక్కడ ఉన్న నిధులు ఏదైతే ఉందో కేంద్ర సహకారం అంతంత మాత్రంగా ఉంటుంది. ఉన్న నిధులు మరి ఎంతవరకు ఏ మేర ఖర్చు పెట్టగలిగితే ఆ మేర ఖర్చు పెట్టారంటే, అదనంగా ఖర్చు పెట్టడానికో లేదా అదనంగా ఏదో చేయడానికో అవకాశాలు లేవు. ఎంత అవకాశం ఉంటే ఈ కరోనా 2 సంవత్సరాలు పోగా 3 సంవత్సరాలు కరెక్ట్గా గవర్నమెంట్ పనిచేస్తుంది. వాస్తవం చెప్పాలంటే ఈ 3 yearsలో ఎంతవరకు డెవలప్ చేయాలో అంతవరకు చేయాలో. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి మేము 5-6 మెడికల్ కాలేజ్ కంప్లీట్ కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఏం చేస్తున్నారు వీళ్ళు, మొత్తం ప్రైవేటైజ్ చేయాలనేటువంటి దానికి ప్రభుత్వం వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు బాధ్యతల నుంచి తప్పుకుంటుంది ప్రభుత్వం. అన్ని చోట్ల ఏది చూసినా కూడా ఇప్పుడు P4 అనేటువంటిది మళ్ళీ ఇంకోటి ఏదో పెట్టి మళ్ళీ అది ఎవరో పెట్టుబడిదారు ఎవరో డబ్బు పెట్టాలా, ఎవరికో పేదవాళ్ళకి ఇవ్వాలా, ఇవన్నీ జరిగే పనులు కాదు, పెట్టే పనులు కాదు. ఇదంతా ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో.
వాళ్ళు చేయవలసింది ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు శ్రద్ధ చూపించకుండా ఇంకా వేరు వేరు ఏదేదో మాట్లాడతా ఏదేదో స్కీమ్స్ అని అదని ఇదని పెడతా వస్తూ ఉన్నారు. బట్ ఇది ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు కాబట్టి మేము అంత గట్టిగా చెప్పగలుగుతున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామని చెప్పగలుగుతున్నాం. అంటే ఇదే కారణాలు. రాప్తాడులో జరిగినటువంటి ఇష్యూకి కూడా అంటే జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈరోజు వెళ్ళడం జరిగింది, చూసాం కూడా. అసలు అక్కడ ఏం జరిగిందంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి స్వయంగా వెళ్లాల్సి వచ్చింది ఎందుకని? అక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కురుబ లింగమయ్య అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అతను. సో ఆయన సంబంధించి మరి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ముఖ్యంగా పరిటాల కుటుంబ సభ్యులు వాళ్ళ పరిటాల ఎవరైతే సునీత గారు ఉన్నారో వాళ్ళ సమీప బంధువులు మరి ఏదైతే ఈ లింగమయ్య అనేటువంటి వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని మర్డర్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని హత్య చేస్తున్నటువంటి సందర్భంలో కూటమిలో ఉన్నటువంటి నాయకులు ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందో మరి ఈ యొక్క హత్యలు జరుగుతున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ గారు పరామర్శ చేసే కార్యకర్తలకి నాయకులకు అండగా నిలబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగానే రాప్తాడు అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆయన రాప్తాడు వెళ్ళేదానికి అక్కడే ప్రారంభమైంది. ఆయన హెలికాప్టర్ దిగడానికి పర్మిషన్స్ లేవని, ఇక్కడ కాదు అక్కడ పెట్టుకోండి అని ఎక్కడో ఊరు బయట 2-3 కిలోమీటర్లు బయట మళ్ళీ అక్కడ పర్మిషన్ ఇవ్వడం. సో ఇవన్నీ నామినల్గానే ఇక పర్మిషన్ ఇచ్చారు, కానీ అందరు నిర్బంధించడం జరిగింది. అక్కడికి వెళ్లకుండా ఎన్నో చేశారు, కానీ వాటన్నిటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అధిగమించి జగన్మోహన్ రెడ్డి గారితో నడిచి మరి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి ఆయనకి వెళ్ళారు. అయితే ఆ మర్డర్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటకు రావడం జరిగింది. ఏదైతే మరి ఆయన లింగమయ్య గారి యొక్క హత్య చేశారో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించింది కనబడతా ఉంది. పోలీసు వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా తయారైందంటే కాకి చొక్కాలు వదిలేసి పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు వాళ్ళ విధులు నిర్వహించేటువంటి పరిస్థితులు లేదు. వాళ్ళకి ఇష్టారాజ్యంగా అధికార పార్టీకి తొత్తుల్లాగా మారిపోయి మరి వాళ్ళ అడుగులకు మడుగులుతున్న పరిస్థితులు మనం ఆంధ్రప్రదేశ్లో గత కొంతకాలం నుంచి అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా మరి హత్య జరిగిన తర్వాత కంప్లైంట్ ఇవ్వాల్సింది ఎవరు? కంప్లైంట్ ఆ లింగమయ్య అనేటువంటి ఆయన భార్య కానీ కొడుకులు కానీ కుటుంబ సభ్యులు ఇవ్వాలి. అయితే ఏమైంది, ఆయన కొడుకు ఇచ్చినటువంటి కంప్లైంట్ పక్కన పెట్టి పోలీసులే కంప్లైంట్ రాసుకొచ్చి అందులో ముద్దాయిలు కూడా వాళ్ళే చేర్చి చివరికి ఆ కేసులో వీళ్ళని 2-3 వీళ్ళని పెట్టి మిగిలిన కొంతమందిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని సాక్షులుగా పెట్టి వన్ సైడెడ్గా అంటే కేసు నిలబడకుండా ఉండేదానికి ముందు నుంచే వీళ్ళ ఒక పథకం ప్రకారం ఇవన్నీ కూడా చేసి కేసు మరి ఆ పేపర్ తీసుకొచ్చి పోలీసులే కంప్లైంట్ మీద ఏలు ముద్ర వేయించుకొని పోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు జరగలేదు, ఎక్కడ జరగవు కూడా. మరి కంప్లైంట్ వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పక్కన పడేసి వాళ్ళు రాసుకొచ్చిన కంప్లైంట్ని ఈరోజు ఫైల్ చేశారంటే మరి కేసు నిలబడడానికి అవకాశం లేకుండా మరి ముందు నుంచి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కార్యకర్తలకి, అక్కడ ఉన్న నాయకులకి. ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్తారు, రాబోయే రోజుల్లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి తప్పులు చేసినటువంటి అధికారుల్ని, నాయకుల్ని, లేదా రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉందో ఆ రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా శిక్షిస్తాము. 7 సముద్రాలు దాటినా ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది తీసుకొచ్చి బట్టలోడ తీసి నిలబెడదాం వాళ్ళందరినీ. ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా జరుగుతుంది కూడా అది. ఎందుకంటే ఇంత అన్ని రాసి పెట్టుకుంటున్నారా మరి?
ఇప్పుడు మీ వైసీపీ హయాంలో ఏదైతే మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మనం చూసాము ఎప్పుడు కూడా నోటి దురుసుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ నోటి దురుసు వల్లే ఈ రోజు లోకేష్ రెడ్ బుక్ తీసుకొచ్చారనుకోవచ్చా? ఇప్పుడు రెడ్ బుక్ అనేటువంటిది ఇది కక్ష సాధింపు చర్యల కొరకే కేవలం రెడ్ బుక్ అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది లోకేష్ గారు. కానీ దానివల్ల జరుగుతున్నటువంటి అనర్థాలు, దానివల్ల జరుగుతున్నటువంటి మర్డర్స్, దానివల్ల జరుగుతున్నటువంటి దాడులు, దానివల్ల జరుగుతున్నటువంటి అక్రమ కేసులు అన్నీ ఇన్ని కాదు. ఇప్పుడు ఎక్కడైనా పొరపాటు జరుగుంటే ఏదైనా జరుగుంటే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవచ్చు సాక్ష్యాధారాలతో. ఇప్పుడు ఒక కేసు మీద అరెస్ట్ చేస్తారు, ఆ కేసు ప్రూవ్ కాకపోతే వెంటనే ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతారు. అసలు అట్రాసిటీ కేసు వాళ్ళకి అసలు సంబంధమే ఉండదు. ఎందుకు బెయిల్ రాకుండా ఉండాలా, వాళ్ళు జైలుకి వెళ్ళాలా? వీళ్ళు పెట్టిన కేసు ఏదైతే బలంగా ఉండదో, కోర్టులో మరి బెయిల్ వస్తుంది అని అనిపిస్తుందో వెంటనే వేరే కేసు మళ్ళీ పెట్టడం, ఆ కేసులో జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు, జైలుకి పంపించడం. ఇప్పుడు ఇలాంటివన్నీ రెడ్ బుక్లో చేస్తూ ఉంటే ఇప్పుడు మేము కక్ష సాధింపు చర్యలు చేయాలని పెద్ద పని కాదు. వాళ్ళు రెడ్ బుక్ పెడితే మేము బ్లూ బుక్ పెట్టగలం, ఈ బ్లూ బుక్ పెట్టగలం, పెద్ద సమస్య కాదు. ఈ బుక్ లో కూడా మేమంతా నోట్ చేస్తాం, ఖచ్చితంగా నోట్ చేస్తాం. గ్రామాన రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు జరిగే ప్రతి అంశం కూడా అందరూ బుక్స్ మెయింటైన్ చేస్తున్నారు, అందరు రాసుకుంటున్నారు. ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ప్రతి ఒక్కరిని వాళ్ళు అంతు చూస్తాం, ఎవరు తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టే పనే లేదు. ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు 1కి 10 జరుగుతాయి, 1కి 10. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా ఆయన సిద్ధాంతం కాదు, ఆయన ఇలాంటి ఎంకరేజ్ చేయడు. అందుకే చాలా శాంతియుతంగా పోతా ఉన్నాం. ఆయన ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కనుసాగి చేస్తే వైసీపీ కార్యకర్తలు ఏ విధంగా విజృంభిస్తారో, ఏ విధంగా ఎదురు దాడి చేస్తారో కూడా తెలియని మన చేతిలో ఉండదు ఏది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి జరగకూడదు, మన విధానం ఇది కాదు, తప్పు చేసినటువంటి వాళ్ళ మాత్రం చట్ట ప్రకారం శిక్షిద్దాము, ఆ విషయంలో ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదు అనేటువంటి నినాదంతో వెళ్తున్నారు. కానీ అక్కడేమైంది, మీరు చెప్పే రాప్తాడులో చూస్తే మరి మొత్తం పరిటాల కుటుంబం అనేటువంటి దానికి ఒక రక్త చరిత్ర ఉంది. దాదాపు ఇప్పుడు ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలోనే సునీత గారు తెలిసి దాదాపు ఇప్పటికే దాదాపు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు మొత్తం దాదాపు 14 మర్డర్స్ జరిగినాయి. ఎందుకని ఇన్ని సంవత్సరాల తర్వాత మరి బయటకు వచ్చి మరి ఇప్పుడు పరిటాల రవి గారిని అంటే హత్య చేయించింది జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నారు? ఎందుకనంటే అసలు ఏం జరిగింది అక్కడ? పరిటాల రవి గారిని హత్య చేయించాల్సినటువంటి అవసరత జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది? అసలు జరిగిన నిజం ఏంటి అంటే ఇప్పుడు అది వాళ్ళ ఫ్రాక్షన్ గొడవలు, దానికి సంబంధించి జరిగినటువంటి హత్య. అది ఈయన ఎంతో మందిని చంపాడు, ఆయన రవి గారు ఎన్నో మర్డర్స్ చేసి ఉన్నాడు. ఆయన అవతల వాళ్ళ గ్రూప్ గొడవలు, ఫ్రాక్షన్ గొడవలు, దానికి జగన్మోహన్ రెడ్డి గారి లింక్ పెట్టి ఆవిడ ఈ రోజు మాట్లాడటం ఏంటి అని నాకు అర్థం కావట్లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేసి నేను కూడా విన్నాను, నేను టీవీలో వచ్చింది. ఆ విధంగా మాట్లాడటం దురదృష్టకరమైన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మనస్తత్వం అయినా, లేదా రాజశేఖర రెడ్డి గారు అలాంటి మనస్తత్వం అయితే, రాజశేఖర రెడ్డి గారు తండ్రిని లేదా జగన్మోహన్ రెడ్డి గారి తాతగారిని, రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు నడు రోడ్డు మీద ఎలా తిరగగలుగుతున్నారు ఇప్పటికీ? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యారు కదా, ఆ రోజు వాళ్ళు జోలికి వెళ్ళలేదు కదా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఎప్పుడో మరి వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళ మీద ప్రతీకారం తీసుకున్న పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? మీరు చంద్రబాబు నాయుడునే జైల్లో పెట్టారు కదా 56 రోజుల పాటు. అంటే మీ ప్రభుత్వ హయాంలో హత్యలు ఏం జరగలేదు అంటున్నారా? ఇప్పుడు హత్యలు అనేది ఎక్కడన్నా ఒకటారా ఎవరన్నా జరుగుతుంటాయి, కానీ ఇంత తీవ్రంగా ఇంత మరి రెడ్ బుక్ లో రాసుకొని మరి చంపుతా ఉంటే ఈ పరిస్థితి ఉండదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటే పొరపాటు చేయరు ఆయన. ఇది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్కి మీరు వేరే కక్ష సాధింపులన్నీ పెట్టుకోవద్దు, ఎందుకంటే ఆయన మీద స్పష్టమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటారా, అసలు ఆ కేసు ఫైల్ చేసింది ఈడీ, సెంట్రల్ గవర్నమెంట్. ఏదైతే షెల్ కంపెనీస్ పెట్టినా
ఉమ్, మరి వేరే దేశాల్లోకి నిధులు మళ్లించడం, ఆ దేశం నుంచి మళ్ళీ నిధులు ఈ మళ్ళీ ఈ రాష్ట్రానికి తీసుకురావడం, ఇండియాకి తేవడం, అయితే ఈ రాష్ట్రానికి తేవడం, ఇలాంటి అనేక అంశాలు ఈడీ కేసు పెడితే ఉమ్, దాన్ని మళ్ళీ సిబిసిఐడి ఇక్కడ దర్యాప్తు చేయడం జరిగింది. దాంట్లో మరి సాక్ష్యాధారాలు ఉండబట్టి అరెస్ట్ చేసి, ఇప్పుడు మనం ఎవరిని బట్టి వాళ్ళ అధికారులు ఉంటే అరెస్ట్ చేస్తే కోర్టులు ఏం చేస్తాయండి? కోర్టులు జైలుకి పంపిస్తారా? మనం ఏది పెట్టి అది పెట్టి సాక్ష్యాధారాలు లేకపోతే? సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు జైల్లో కూర్చున్నారు. దాన్ని కక్ష సాధింపు చర్య అంటే ఎలాగా? సో చూసి వదిలేయాలనుకుంటారా? ఇప్పుడు లేకపోతే మీరు లోకేష్ గారు ఏదైతే రెడ్ బుక్ అని తీసుకొచ్చారో ఇప్పుడు మీరు కూడా బ్లూ బుక్ అని చెప్తున్నారు. అంటే మీరు అధికారంలోకి వస్తే ఇలాంటి కక్ష సాధింపు చర్యలే మీరు చేపడతారంటారా? ఇప్పుడు కక్ష అంటే మీరు సాధింపు చేస్తారా? వీళ్ళలాగా అంటే ఇప్పుడు వైసీపీ కార్యకర్తన్న నాయకుడన్నా వాళ్ళు ఏదన్నా ప్రశ్నించినా లేదా ఈ ప్రభుత్వం చేసేటువంటి పొరపాట్లు ఎత్తి చూపిస్తే హత్యలు చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. ఉమ్, ఆ పరిస్థితులు మేము చెయ్యం. తప్పు చేసినటువంటి వాళ్ళని ఉమ్, వదిలిపెట్టేటువంటి ప్రశ్నే లేదు అనేటువంటిది మాత్రం గట్టిగా చెప్పదలుచుకున్నాం. తప్పు చేసిన ఏ ఒక్కరిని కూడా ఏ విధంగా అయినా సరే వదిలిపెట్టేటువంటి ప్రశ్న లేదు. కాబట్టి అందువల్ల వాళ్ళు ఏ విధంగా మరి ఇట్లా చేశారో వాళ్ళలాగే మేము చేస్తాం అనుకుంటే పొరపాటే. కాకపోతే వీటన్నిటికీ పాల్పడి తప్పు చేసిన వాడు మాత్రం వదలం. ఉమ్, నాకు తెలిసి వీటన్నిటికీ ఆద్యుడు బాధ్యుడు లోకేష్ గారు. ఉమ్. ఆయనకి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎంతవరకు ఉండాలో అంటే అంతవరకు రెడ్ బుక్ ఉంటుంది. తీసుకొచ్చింది ఆయనే కాబట్టి ఆయన మీద ఎక్కువ. ఖచ్చితంగా దీనికి ఆద్యుడు ఆయనే కాబట్టి ఉమ్, లోకేష్ గారు బాధ్యుడు అవుతాడు. ఉమ్. దాంట్లో సందేహమే లేదు. పోసాని కృష్ణ మురళి నోటి దురుసు వల్లే, అంటే ఆయన ఎట్లా మాట్లాడతారో మనం చూసాము. చంద్రబాబు నాయుడుని కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం. ఆ నోటి దురుసు వల్లే ఈరోజు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చారనుకోవచ్చా? ఏం ఇప్పుడు చెప్తారు? మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు పోసాని గారు ఒకవేళ మాట్లాడారు మీరు అన్నారు, కానీ ఆయన ఇంటి మీద దాడి జరిగిన విషయం ఎంతమందికి తెలుసు? ఇదే పవన్ కళ్యాణ్ గారి కుటుంబం, చిరంజీవి గారి కుటుంబంలో ఆయన ఇంటి మీద దాడి జరిగింది కదా. ఆయన ఇంటి వెళ్ళి కుటుంబ సభ్యుల్ని బెదిరించి ఆయన ఇంటి మీద మరి దాడి చేసినప్పుడు ఆయన మాట్లాడతాడు. ఆయన మరో విషయం కూడా మాట్లాడారు, మీరు వినే ఉంటారు. మీడియా ముఖంగానే ఆయన ఇంకోటి కూడా చెప్పడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి కార్యకర్తలు నాతో ఇలా ఒక స్క్రిప్ట్ ఇచ్చి మరీ మాట్లాడిచ్చారు, తిట్టమంటేనే తిట్టానని కూడా చెప్పారు. అంటే ఇప్పుడు ఆయన ఒక సినిమాల్లో కూడా మెంటల్ కృష్ణ అని ఒక పేరుంది, రాజకీయ జీవితంలో కూడా ఇట్లా మెంటల్ కృష్ణ లాగా బిహేవ్ చేస్తున్నారు అన్నట్టు కూడా వినిపిస్తుంది. నిజమే అంటారా? ఇప్పుడు స్క్రిప్టులు ఇవ్వడాలు ఏముండవు. స్క్రిప్టులు ఇవ్వడాలు ఎందుకుంటాయి? అలాంటివి ఏముండవు. ఆయన అప్పటికప్పుడు ఆయన సొంతగా మాట్లాడినటువంటి మాటల్లో కొన్ని పొరపాట్లు దొల్లాయి. అది ఆయనే బాధ్యత. దానికి పార్టీకి లేదా ఆయన సంబంధం చెప్పారు లేదు. కదా, కార్యకర్తలే మాట్లాడిచ్చారు. ఆయన ఎందుకు అంటారు కానీ ఆ మాట ఒకవేళ అలాంటి పరిస్థితి ఉండదు. పార్టీ స్క్రిప్ట్ అనేటువంటిదే ఉండదు. కార్యకర్తలు ఒకరు చెప్తే మాట్లాడతారు. ఎవరైనా నాకు అర్థం కావట్లేదండి. మీరు చెప్పారని నేను ఏమైనా మాట్లాడతాను, నేను చెప్పాను మీరు మాట్లాడతారా? ఏది పెడితే మాట్లాడతామా? ఆయన వ్యక్తిగతంగా ఆయన్ని అన్న వాళ్ళు ఉన్నారు, ఆయన మీద దాడి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ సందర్భంలో ఆయన మాట్లాడతారు తప్పితే అందరూ అలా మాట్లాడాలనే ఉంది. వ్యక్తిగతమైనటువంటి అంశాలు, వ్యక్తిగతమైనటువంటి మాటలు అవన్నీ తీసుకొచ్చే పార్టీకి రుద్దేటువంటి పద్ధతి సరైనది కాదు అన్న అభిప్రాయం. అసలు ఎందుకని మీ వైసీపీ పార్టీలో అంటే వ్యక్తిగతంగా దూషణలు ఎందుకు చేస్తారంటారు? ఇప్పుడు చాలా మంది చూసాం, అలా కొడాలి నాని కావచ్చు, రోజా కావచ్చు, చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ఎందుకని వ్యక్తిగతంగా పోతున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అన్నాడు. అది వ్యక్తిగతమా లేకపోతే ఏమంటారు దాన్ని? మీరు చెప్పండి. జగన్ అని ఇటువంటి వ్యక్తి ఒక సైకో. ఏది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఒక్క మాట చాలదు. అసలు ఆయన మీద వాళ్ళు చర్య తీసుకోవాలనుకుంటే మాట్లాడాడు కదా, సైకో జగన్ సైకో అని. అదే నారా లోకేష్ మాట్లాడాడు కదా, అదే పవన్ కళ్యాణ్ మీద ఎట్లా మాట్లాడాడు? ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, నాయకులందరినీ వైసీపీ నాయకులు కొడకల్లారా అని మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తుంది ఏంటంటారు? మరి ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తుంది ఏంటంటారు? ఆయన కూడా దూషణలు చేస్తున్నారు. ఏం మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డి గారు కొడకల్లాగా అన్నాడా లేకపోతే సైకోలు అన్నాడా? ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు బూతులు మాట్లాడితే చెప్పండి, ఒక్కరు చెప్పండి. ఆయన బూతులు ఏదైనా మాట్లాడుంటే డైరెక్ట్గా వ్యక్తిగతంగా చెప్పండి. ఒకటి ఆయన ఏం బూతులు మాట్లాడాడో చెప్తే నేను కూడా వింటాను. నాకు తెలియదు.
ఇంతవరకు నాకు తెలిసి ఎప్పుడు మాట్లాడలేదు, మాట్లాడు కూడా ఆయన అలాంటివి మాట్లాడ్డు ఆయన. మమ్మల్ని కూడా ఎంకరేజ్ చెయ్యడు మాట్లాడమని. ఎక్కడో ఒకళ్ళరా ఎక్కడి నుంచో వాళ్ళకు ఉన్నటువంటి ఇది మీద వాళ్ళు మాట్లాడుతున్న సందర్భాన్ని తీసుకొచ్చి పార్టీ మొత్తానికి రుద్దారు. వాస్తవంగా మీరు చెప్పింది కరెక్టే, నేను కూడా ఒప్పుకుంటా. అది అందరికీ పార్టీకి రుద్దిన మాట వాస్తవమే. కానీ వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ప్రతి అంశాన్ని తీసుకొచ్చి పార్టీకి అయితే మరి కూటమిలో వీళ్ళందరూ మాట్లాడిన మాటలు ఎన్ని మాటలు మాట్లాడి ఉంటారు, ఎన్ని రాజకీయం అంటే రాజకీయంగా ఒకరినొకరు దూషించుకోవడమే తప్ప ఇంకా వేరే పాలన అనేది ఉండదంటారా? ఉండకూడదు ఆ దూషణలు అనేటువంటి వాటికి స్వస్తి బలకాలు అందరూ కూడా. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా అదే. ఇలాంటి రాజకీయాలలో ఇలాంటి ఉండకూడదని మేము కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా పార్టీ ఏం పాలసీ కాదు కదా అది. ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ పార్టీ పాలసీలు వేరే ఉంటాయి, వ్యక్తిగతాలు వేరే ఉంటాయి. వ్యక్తిగతంగా వాళ్ళ బాధల్లో వాళ్ళు లేదా వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడక్కడ కొంతమంది మాట్లాడచ్చు. కానీ ఇప్పుడు పార్టీకి సంబంధించి అలాంటి ఎవరు ఎంకరేజ్ చేయరు, అలాంటి స్క్రిప్ట్లు అనేటువంటిది ఎవరు ఇవ్వరు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అవి ప్రజలు హర్షించరు కూడా. జగన్మోహన్ రెడ్డి మొబైల్ వాడతారా అండి? జగన్మోహన్ రెడ్డి గారు మొబైల్ వాడరు. పర్సనల్ మాట్లాడడం అనేది ఉండదు ఆయనకి. అంటే ఇప్పుడు పిఎల్ అయినా కానీ ఊరికే చెప్పడం అంటే కుదరదు కదా, ఎప్పుడు పక్కనే ఉండలేరు, ఎమర్జెన్సీ ఉంటుంది. ఎందుకని మొబైల్ ఆయనకి మార్నింగ్ టు నైట్ ఆఫీస్ స్టాఫ్ ఉంటుంది, నైట్ వరకు. ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బంది ఉంటుంది, ఆయన వ్యక్తిగతమైనటువంటి సిబ్బంది ఉంటుంది. వాళ్ళంతా ఉంటారు. ఎవరైనా ఉంటే వాళ్ళతో ఇంపార్టెంట్ ఉంటే ఫోన్ చేస్తారు, మాట్లాడతారు. అంటే ప్రధాన కారణం ఏమైనా ఉందా మొబైల్ వాడకుండా ఉండడానికి? మొట్టమొదటి నుంచి అలవాట్లేదు ఆయనకి, మొబైల్ ఫోన్స్ మాట్లాడటం అలవాట్లేదు. ఏదైనా మనం ఏదైనా ఎవరైనా పక్కన ఆయనతో మాట్లాడాల్సిన పరిస్థితులు ఎవరైనా ఇంపార్టెంట్ చేస్తే ఇస్తారు, మాట్లాడతారు, ఇచ్చేస్తాడు ఫోన్, అంతే. ఆయన పాకెట్ లో ఫోన్ అనేది లేదు. పబ్జి గేమ్లు ఆడతారు, ఆయనకు చాలా ఇష్టం అని విన్నాం బయట. అలాంటి ప్రచారాల్లో ఇదొక భాగం, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడంలో ఇదొక భాగం. ఇప్పుడు ఆయనకి అలాంటి అలవాట్లు ఏం లేవు. ఆయన చాలా డిసిప్లైన్డ్ మ్యాన్, డిసిప్లైన్ లైఫ్ అయింది. వీళ్ళందరిలాగా తాగుబోతులు తిరుగుబోతులు టైప్ కాదు ఆయన. వాళ్ళు మాట్లాడే వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు అందరికి తెలుసు. ఇప్పుడు ఆయన ఒక డిసిప్లైన్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మార్నింగ్ 4 గంటలకి 3:30, 4 గంటలు లేస్తే ఆయన యోగాలు ఎక్సర్సైజ్ చేసుకునే మనిషి. మనకి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కానీ లేదా ఇప్పుడు అధికారులు అయితే పార్టీకి సంబంధించినటువంటి అంశాలు కానీ వాటన్నిటి గురించి మాట్లాడితే ఒక్కోసారి 3 గంటలకు 4 గంటలకు కూడా మీటింగ్ పెట్టి ఆయన అందరితో మాట్లాడిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇలాంటి పనికిమాలిన అలవాట్లు, వీళ్ళు చేసేటువంటి ఆరోపణలన్నీ అబద్ధం. ఓకే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి హయాంలో, మీ పార్టీ హయాంలో కానీ క్రైమ్ రేట్ పర్సెంటేజ్ ఎట్లా ఉండే? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక క్రైమ్ రేట్ పర్సెంటేజ్ ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు కానీ ఈ మధ్యకాలంలో చూస్తే ప్రతిరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక చోట మహిళల మీద దాడులు, మర్డర్స్, మానభంగాలు ప్రతి ఒక్క రోజు ఏదో ఒక కేసు వస్తానే ఉంది. ఇప్పుడు ఇటీవల కాలం మీరు చూసుంటారు కదా మీడియాలో ఏ విధంగా, పత్రికల్లో ఏ విధంగా జరుగుతున్నాయో. నిన్నగాక మరి విశాఖపట్నంలోనే ఒక తల్లి కూతుర్ని మరి కత్తితో పొడిస్తే మరి తల్లి చనిపోయి కూతురు అమ్మ కూడా సీరియస్ కండిషన్లో ఉన్నట్టుంది. మరొకళ్ళు మళ్ళీ విశాఖపట్నం అదే. ఆ విధంగా మొత్తం ఒక చోట కాదు, అనేక ప్రాంతాల్లో మహిళల మీద దాడులు జరుగుతామని, మహిళలకి రక్షణ కరువు అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? మహిళల్ని చూస్తేనే భయపడాలా అని ఆయన మాట్లాడారు. 30,000 మంది మహిళలు మరి హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది అన్నారు. మరి ఎందుకు తీసుకురాలి ఒక్కళ్ళని? వీళ్ళ అధికారులు వచ్చి తేవాలి కదా. 30,000 మంది ఎక్కడున్నారు ఇప్పుడు? వాళ్ళు జరిగిందన్నారు కదా వైసీపీ హయాంలో. ఆ 30,000 మందిలో తీసుకొచ్చి మరి తల్లిదండ్రులకు అప్పు చెప్పాలిగా. వాళ్ళు నిజంగా వీళ్ళ అధికారంలోకి వస్తే చేస్తా ఉన్నారు కదా. నిజంగా జరుగుంటే తప్పుడు ప్రచారాలు ఇలాంటి. అంటే ఇప్పుడు మీ వైసీపీ హయాంలో క్రైమ్ రేట్ అనేది జరగలేదంటారా? క్రైమ్ రేట్ నేను అంటుంది ఒకటి అక్కడక్కడ జరగకుండా ఉండవు. ఎవరు అధికారంలో ఉన్నా జరుగుతాయి. మాకు వైసీపీ హయాంలోనే ఎక్కువ శాతం క్రైమ్ రేట్ అని వినిపించింది, నిజం కాదంటారా? అదిగే ఇదొక ప్రచారం అంతే. కానీ ఈ రోజు ఎవ్రీడే జరుగుతున్నాయి. అంతకుముందు మేము ఎప్పుడో
సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఎప్పుడో 6 నెలలకో ఎప్పుడో ఒక కేసు జరుగుతున్నట్టుగా అక్కడక్కడ వస్తూ ఉండేది, పేపర్లో రావడం కానీ బయట కానీ విన్నాం. ఇప్పుడు ఎవ్రీ డే జరుగుతుంది కదా, ఎవ్రీ డే. ఈరోజు మహిళలు ఆంధ్రప్రదేశ్లో బజార్కి పోవాలన్నా భయమే, లేకపోతే సినిమాలు బయటికి పోవాలన్నా భయమే, ఇంట్లో కూర్చున్నా కూడా భయమే. ఇప్పుడు ఆ విధంగా తయారైంది. ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియని పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళు మేము రక్షణ కల్పిస్తున్నాం, మేము అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అన్నారు. దిశ యాప్ అనేటువంటి తీసుకొచ్చారు జగన్మోహన్ గారు. దిశ యాప్ని ఏం చేశారు వీళ్ళు? నిర్వీర్యం చేసేసారు. దిశ యాప్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి శక్తి యాప్ అని మళ్ళీ అదొకటి నామినల్గా అదొకటి పెట్టారు. దానివల్ల ఒరిగిందేం లేదు, ఎవరికి రక్షణ కల్పించింది లేదు. ఇప్పుడు మీరు ఏదైతే దిశ యాప్ అని అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల భద్రతకు సంబంధించి ఆలోచించి తీసుకొచ్చారని చెప్తున్నారు కదా, దానివల్ల మరి ఎంతమంది దాని నుంచి బయటపడ్డారంటారు? రక్షణ పొందారంటారు? ఎన్నో కేసులు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి వైజాగ్ నుంచి బస్సులో విజయవాడ వచ్చేటువంటి ఒక మహిళ, ఆ బస్సులో ఆమెకు ఇబ్బంది కలిగించినటువంటి వ్యక్తి గురించి ఆమె వెంటనే ఆ నెంబర్కి ఆవిడ డైల్ చేస్తే బస్సులో వచ్చేప్పుడే బస్ ఆపి అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి ఇమ్మీడియట్ గా. కాబట్టి అలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దిశ యాప్ని ప్రాపర్గా వీళ్ళు వినియోగించకుండా కేవలం ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి తీసేయాల. బట్ అదే సిమిలర్గా పెట్టారు మళ్ళీ వీళ్ళు శక్తి యాప్. కానీ దాన్ని అమలు పరచాలి కదా. దానివల్ల ఉపయోగం ఏంటి? మహిళా హోమ్ మినిస్టర్ నుండి ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద ఈ విధంగా దాడులు జరుగుతుంటే సిగ్గుచేటు. ఆవిడ ఎప్పుడో కనీసం వాళ్ళని పరామర్శించిన పరిస్థితులు కూడా లేకుండా పోయినాయి. సో అది అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం. మహిళా హోమ్ మినిస్టర్గా ఒక రబ్బర్ స్టాంప్ లాగా ఉన్నారు. ఇప్పుడు ఆవిడ కేవలం మంత్రిగానే హోమ్ మినిస్టర్గా ఉన్నారు తప్పితే, మరి సకల శాఖ మంత్రి అంటే లోకేష్ గారు ఆయన చూస్తున్నాడు. పవర్స్ అని వాళ్ళ చేతిలో పెట్టుకొని మొక్కుబడిగా ఆవిడకి మంత్రి పదవి ఇచ్చినంత ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి అంటున్నారు కదా, మరి మీరు ఎందుకని ప్రతి దాంట్లో కూడా ఎందుకని ముందుండి నిలదీయడం లేదు? ఎందుకని అసలు మీ పార్టీలోంచి వైసీపీ కార్యకర్తలే బయట కనిపించడం లేదు? ఎందుకు బయటకు రావడం లేదు? మీరు ఒకటి చూడండి, ఈరోజు రాప్తాళ్ళు చూడండి ఏం జరిగిందో, లేదా మర్డర్స్ విషయంలో, లేదా గుంటూరులో మిర్చి రైతులకి ఇబ్బంది జరుగుతుందని గిట్టుబాటు ధరలు అట్లా జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్కడికి వెళ్ళి అక్కడ పోరాటం జరిగింది. ఎక్కడ ఏది జరిగినా వైసీపీ కార్యకర్తల నాయకులు వెళ్తున్నారు. ఖచ్చితంగా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ప్రజల పక్షాన నిలబడతా ఉన్నారు. దాంట్లో మీకు సందేహమే లేదు. రాకుండా ఏదో ఉన్నారని కాదు. రాను 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 ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి. ఇచ్చే ఆల్మోస్ట్ 1 year వస్తుంది. ఇక మా ఉద్యమాలు కూడా ఉధృతం అయితే ఇక మీదట ఇదే విధానం కొనసాగితే ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో అవి తూచే తప్పకుండా నెరవేర్చాలని ఖచ్చితంగా పట్టుబడతాం. ప్రజల పక్షాన్ని నిలబడతాం. మీకు ఆ ఉద్యమాలు చేయడంలో లేదా ప్రజల పక్షాన్ని నిలబడడంలో మేము రాజీ లేని పోరాటం చేస్తాం ఖచ్చితంగా. ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ కి సంబంధించి కావచ్చు, హెల్త్ కి సంబంధించి కావచ్చు, ఏం చెప్తారు? లిక్కర్ పరిస్థితి ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ కి సంబంధించి ప్రభుత్వమే నిర్వహించింది. ఎందుకంటే ఇందులో అవినీతికి తావు ఉండకూడదు, ఈ కాంట్రాక్టర్లు వీళ్ళని పెట్టేసి దోచుకునే కార్యక్రమానికి ఉండకూడదు, ఈ ప్రభుత్వం నిర్వహిస్తే బాగుండు అనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వమే నిర్వహించింది. తర్వాత 42,000 బెల్ట్ షాపులు ఏదైతే గత 5 సంవత్సరాల 14 నుంచి 19 దాకా తెలుగుదేశం పార్టీ పెట్టిందో ఆ 42,000 బెల్ట్ షాపుల్ని రద్దు చేశాం. కానీ వీళ్ళు ఇప్పుడు అదే బెల్ట్ షాపుల్ని రన్ చేస్తున్నారు. బడి లేదు, గుడి లేదు, ఎక్కడ పడితే హాస్పిటల్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ షాపులు పెట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు స్వయంగా వాళ్ళ ఎమ్మెల్యేనే కొలికిపూడి శ్రీనివాసరావు గారు అనేటువంటి ఎమ్మెల్యే ఆయన ఇటీవల విమర్శ చేశారు డైరెక్ట్గా. అనేక మంది ఎమ్మెల్యేలు విమర్శ చేస్తున్నారు. గత ప్రభుత్వంలోనే బెటరు, కనీసం గుడి బడి హాస్పిటల్ ఏ చూసేవాళ్ళు వాటి ప్రాంతాలు లేకుండా దూరంగా పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఎక్కడ పడితే అక్కడ. ఈరోజు రాష్ట్రంలో మద్యం ఏర్లు అయిపోతుంది. మంచినీళ్ళు అన్న దొరకట్లేదు కానీ మద్యం మాత్రం దొరుకుతుంది. ఆ విధంగా వాళ్ళు బెల్ట్ షాపుల ద్వారా పర్మిట్ షాపులు అనేటువంటిది కూడా రద్దు చేయడం జరిగింది. అంటే మా విధానం ఏంటంటే దశల వారీగా ఈ మద్యపాన నిషేధాన్ని చేయాలా, కేవలం స్టార్ హోటల్స్కి మాత్రమే మద్యాన్ని పరిమితం చేయాలా, పేదవాళ్ళని వీటి నుంచి దూరంగా ఉంచాలని ధరలు కూడా పెంచడం జరిగింది.
షాక్ కొట్టేలాగా ఉండాలి, ధరలు పెంచితే దాన్ని బట్టి వీళ్ళు కాస్త దూరం అవుతారు అనేటువంటిది చేస్తూ గ్రాడ్యువల్గా ఆ షాపుల సంఖ్య తగ్గించడం కానివ్వండి, లేదా మీరు ధరలు పెంచినప్పుడు అసలు అవి సరిగ్గా నడవలేదంటారా? తగ్గింది కదా, ఆటోమేటిక్గా తగ్గిపోయింది. ఇప్పుడు వాడకం అనేటువంటిది తగ్గింది. ప్రభుత్వానికి అట్ ద సేమ్ టైము వాడే ఉన్నంతలో ఆదాయము వచ్చింది. కాబట్టి ఆ విధానాన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకొస్తే వీళ్ళు ఇప్పుడు ఏమైంది, మద్యం టెండర్లు పిలిస్తే అంత వాళ్ళే, వేరే వాళ్ళు వేయడానికి లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులే టెండర్లు వేయడం, తీసుకోవడాలు అంత వాళ్ళే. రెండో వ్యక్తిని రానియకుండా దౌర్జన్యాలు చేసి వాళ్ళే ఇప్పుడు రన్ చేస్తూ ఉన్నారు. సరే, రన్ చేస్తున్నారంటే రన్ చేయని మళ్ళీ బెల్ట్ షాప్లో ఓపెన్ చేశారు. టైమింగ్స్ లేవు, అప్పుడు టైమింగ్స్ ఉండేవి. ఇప్పుడేంటి డే అండ్ నైట్ దొరుకుతా ఉంది. ఆ రోజు అప్పుడు పరిస్థితి అది కాదు కదా. ఇంకా ఆఫీస్ టైమింగ్స్ లాగానే అవి కూడా ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, ఈవినింగ్ కి ఇవన్నీ పెట్టారు. ఒక సిస్టమేటిక్ ఉండేది. ఇప్పుడు అదేం లేదు, ఇష్టారాజ్యంగా ఉంది. కాబట్టి ఈ సారా అనేటువంటి దాని మీద ఇంక ఇప్పుడు ఇక వాళ్ళ ఇష్టారాజ్యంగా దోచుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మరొకటి అడిగారు మీరు, హెల్త్ కి సంబంధించి కూడా. హెల్త్ కి సంబంధించి ఇప్పుడు ఆరోగ్యశ్రీ చూడండి, ఇప్పుడు 3,500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి ప్రభుత్వం కట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అది కట్టలేదు వాళ్ళు. హాస్పిటల్స్ మొత్తం మరి ఆరోగ్యశ్రీ మొత్తం బంద్ చేసేసారు కదా ఏపీలో. ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఏదో ఒక 500 కోట్లు ఇస్తామని కొంత బేరసారాలు జరుగుతున్నాయి. మళ్ళీ దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయడానికి ఇప్పుడు నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, మరి అవన్నీ కూడా రన్ చేయట్లేదు, వాళ్ళు క్లోజ్ చేసేసారు. ఆరోగ్యశ్రీ అనేటువంటి దాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వీర్యం చేసి పడేస్తున్నారు ఆరోగ్యశ్రీని. ఇప్పుడు గతంలో ఒక 5 లక్షలకి ఆ ప్రాంతం ఆరోగ్యశ్రీకి వాడుకోవడానికి ఉండేది, పేదలకి సాయంగా ఉండేది. జగన్మోహన్ రెడ్డి వచ్చాక 25 లక్షలు చేశారు దాన్ని. ఇప్పుడు వీళ్ళు ఆరోగ్యశ్రీ అనేటువంటి దాన్ని తీసిపడేసి మళ్ళీ ఏదో ఇన్సూరెన్స్ అనేది ఏదో కొత్తగా పెట్టి ఏంటంటో చేస్తా ఉన్నారు. ప్రజలకి నేనేమిటంటే పేదవాళ్ళని ఆదుకోవడానికి పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి అనే ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. దాన్ని జగన్మోహన్ గారు కొనసాగించారు. వీళ్ళు నిర్వీర్యం చేస్తా ఉన్నారు ఈరోజు. మరి వీరు ఎన్ని చేస్తున్నారని చెప్తున్నారు, మరి ఎందుకు నిలదీయడం లేదు? నిలదీయడానికి ఎందుకు ముందుకు రావడం లేదంటారు? అంటే వైసీపీ చేతులు ఎత్తేసింది, ఇక మా వల్ల కాదు అని మనం అనుకోవచ్చా? అలాంటి పరిస్థితి ఏం లేదు. మీకు చెప్పాను ఇంతకు, టైం ఇచ్చాం కొంత, ఆ టైం అవుతుంది కదా, అందుకే టైం అయిపోయింది. ఇంకా చూస్తారు ఉద్యమాలు తీవ్ర రూపం దాల్సింది. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉన్నా, మేమున్నా వాళ్ళున్నా మాకు వాళ్ళేం టైం ఇవ్వాల్సిందే, మేమైనా వాళ్ళకి కొంత టైం ఇవ్వాల్సిందే. కొంత హనీమూన్ పీరియడ్ అని ఉంటది, అది అయిపోయింది. ఆ పీరియడ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ఇప్పుడు అందులో ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ గారు తిరుగుతున్నారో అదేవిధంగా నేను ప్రచార కమిటీ అధ్యక్షుడిగా రాష్ట్రం మొత్తం నేను కూడా పర్యటనలు చేయబోతా ఉన్నాను. అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటనలు చేయాలని, మీటింగులు పెట్టాలని. గత ప్రభుత్వంలో 19 నుంచి 24 వరకు మేము ఏదైతే చేసామో వాళ్ళు 14 నుంచి 19 దాకా ఏం చేశారో ఇప్పుడు మళ్ళీ 24 నుంచి మరి ఏం చేస్తా ఉన్నారు అనేటువంటి విషయాలు కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. తెలియజేస్తామండి. ఓకే, మళ్ళీ అధికారంలోకి రాబోతోంది, షర్మిల గారి నాయకత్వాన్ని చూడబోతున్నాం అనే ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయంటారా? ఎక్కడండి చూసేది? ఏ పార్టీలో? షర్మిల గారిని ఏ పార్టీలో చూడాలని? మేమైతే వైసీపీలో చూడాలని మేము కోరుకోవట్లేదు. అలాంటి చెల్లి ఏ అన్నకి ఉండకూడదు. ఇప్పుడు మీరు అన్నారు ఈ మాట, బయట చూస్తేనేమో ఇప్పుడు టీవీలలో కానీ ఇక్కడ వాళ్ళిద్దరు ఒక్కరికొకరిగా అస్సలు పడట్లేదు. అంటే కుటుంబ కలహాలే ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయి బయటకి. అంటే ఏడో మొహం పెడో మొహం లాగా కూడా కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఒకళ్ళొకళ్ళు దూషించుకోవడం, తిట్టుకోవడమే సరిపోతుంది. అది నిజమేనా, లేకపోతే చూసే వాళ్ళకి అట్లా అదొక డ్రామా అనుకోవచ్చా, ఏమనుకోవచ్చా? అది నిజంగానే కొట్టుకుంటున్నారా? ఆవిడ ఒక పార్టీకి అధ్యక్షురాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక పార్టీ స్థాపించి దానికి అధ్యక్షుడు ఉన్నారు ఆయన. సో ఇప్పుడు ఈ డ్రామా ఆడాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి? అవసరం ఏంటి? ఆవిడ వ్యక్తిగత అజెండాని ఆమెకున్న దుర్బుద్ధిని బయట పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అబాస్పాలు చేయాలని, ఆయన ఇష్టరాజ్యంగా మరి ఆయన దూషిస్తా మాట్లాడటం అని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఆవిడ కోరిన పనులు చేయలేదని, ఆమె చెప్పినటువంటి అన్ని తప్పుడు సంతకాలు ఆయన పెట్టలేదని ఈ రోజు ఆవిడ మాట్లాడుతుంది తప్పితే బయట ఏం వినిపిస్తుందంటే
సొంత చెల్లె ఈ విధంగా మాట్లాడుతుంది, సొంత చెల్లె ఈ విధంగా దూషిస్తోందంటే జగన్మోహన్ రెడ్డి ఎంతగా అవినీతి పరుడు, ఎంతగా అంటే ఎన్ని హత్యలకు పాల్పడ్డాడు, ఎంత దారుణానికి ఒడిగట్టారు అనే ఒక బయట అయితే వినిపిస్తుంది, ప్రజల్లో వినపడ్డా అంటే ఇవన్నీ ఇది కుటుంబ కలహాలు ఎంతగా ఉన్నాయనేది మనం చూస్తున్నాం. అది ఎంతవరకు నిజం అన్నది గుర్తుపెట్టుకోండి, ఈ అన్ని కుటుంబాల్లో కూడా ఉంటాయి. ప్రతి కుటుంబంలో గొడవ లేని కుటుంబం ఉండదు. ఆస్తుల విషయంలోనూ మరొక విషయంలోనూ ఉంటుంది. ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే ఈవిడ రాజకీయాలు ఉండటం వల్ల, ఈమె కొద్దిగా అతిగా మాట్లాడటం వల్ల వచ్చినటువంటి వివాదం ఇదంతా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం ఎప్పుడైనా విన్నారా? ఒక్క మాట మాట్లాడటం విన్నారా? ఒక్క మాట షర్మిలా గారి గురించి మాట్లాడిన పరిస్థితులు లేవు. ఏడో నోరు పారేసుకుంటుంది అంతే. దానివల్ల ఎవరు నష్టపోయేది? ఆవిడే నష్టపోద్ది, ఖచ్చితంగా నష్టపోద్ది. ఇప్పుడు ఆస్తుల్లో పంపకాలు నాకు అందలేదు, మా ఆస్తులు ఆక్రమించుకున్నారు, మా ఆస్తులు తీసుకున్నారు అంటే ఎవరు ఆస్తులు ఎవరు తీసుకుంటారు? రాజశేఖర్ గారు ఉన్న టైంలో నాకు పోవాల్సిన వెళ్ళిపోయినాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి పోంగా మళ్ళీ ఆయన ఏదో సహాయం చేయాలని కొంత వాటాలు ఇవ్వడం జరిగింది. సరే, వాటిని వాళ్ళు దుర్వినియోగం చేసి మరొకరికి అమ్మకాలకు పెట్టి, ఈ కేసుల్లో ఉన్నటువంటి ఆస్తుల్ని మరొకరికి అమ్మకాలకు పెట్టేసి ఏదో చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఇబ్బంది పెట్టాలని, లేదా ఇంకోటి ఇరికించాలని ఆలోచన ఆవిడ చేస్తే ఖచ్చితంగా నన్ను లాభపడుతుందంటారా? అవి ఏదో లాభపడుతుందనే ఉద్దేశంతో కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిడితే తప్పితే ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగలేదు. మీరు అన్నట్టు అంటారు కదా, డ్రామానా వీళ్ళంతా కలిసే ఉన్నారా అని. వీటన్నిటి చెక్కబడ్డానికే కదా లేనిపోయిన ఆరోపణలు చేయడం జగన్మోహన్ రెడ్డి గారు. ఆమె రావిచ్చికి కోసమే సొంత అన్నని అంటే జగన్మోహన్ రెడ్డి మీద అన్ని దూషణలు చేస్తున్నారు అంతే కదా. మరి ఆవిడ ఎగ్జిస్టెన్స్ కోసం ఇప్పుడు ఎవరైనా అపోజిషన్ లో ఉన్న వాళ్ళు తిడతారని మనం అనుకున్నాం, ఆరోపణలు చేస్తారు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడతారు, వాళ్ళ తప్పుల్ని ఎంచి చూపిస్తారు. ఈవిడ అపోజిషన్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంచి చూపిస్తా ఉంటే ఇంకా అక్కడే చూస్తాం పరిపక్వత ఏందో, ఆ రాజకీయం ఏందో, ఆ కాంగ్రెస్ పార్టీకి గతి లేక ఏమైనా పెట్టుకున్నారు అనేటువంటి స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఇందులో డ్రామాలు లేవు, ఏమి లేవు. ఆమె స్వార్థం కోసం మాత్రమే ఏదో ఒక సెన్సేషనల్ క్రియేట్ చేయాలా, ఆమె పత్రికలు ఉండాలి, లేదా ప్రజలు ఏదో అనుకోవాలా, ఆమె గురించి జగన్మోహన్ రెడ్డి గారిని అపాస్పాలు చేయాలా, ఇదే ఆలోచన తప్పితే ఇప్పుడు ఇలాంటి తప్పుడు కుటుంబ వ్యవహారాలు, లేదా కుటుంబ పాలనకి, లేదా కుటుంబానికి ఏదో మేలు చేయాలని కానీ ఇలాంటి వ్యవహారాలు జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా ఉంటారు అధికారంలో ఉన్నప్పుడు. వీళ్ళని చేరనీయలేదని, వీళ్ళు చెప్పిన పని అలా చేయలేదని కక్ష కట్టేసి ఈ విధంగా మాట్లాడితే దానికి రాజకీయ ఎన్నైనా మాట్లాడుకోవచ్చు వాళ్ళు. వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఎలాంటి వ్యూహాత్మక రచన రచిస్తోందంటారు? వెళ్తుందా వ్యూహాత్మకంగా? వైసీపీకి వ్యూహం అనేటువంటిది ప్రజలే. ప్రజల్లో మార్పు ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా దానికి అనుగుణంగా మేము పోతాం, ప్రజల పక్షాన్ని మేము నిలబడతాం. ప్రజల పక్షాన్ని నిలబడ్డమే వ్యూహం. ప్రజలు ఎప్పుడైతే కష్టాల్లో ఉన్నారో, లేదా ప్రజలు ఏదైతే ఇప్పుడు ఇబ్బందులకు గురవుతున్నారో, ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా వాళ్ళకి అండగా నిలబడతాం. అంటే వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ప్రస్తుతం ఎలాంటి కార్యాచరణ చేపడుతోంది వైఎస్ఆర్సీపీ? ప్రస్తుతానికి ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 కానీ ఇతర ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చేందుకు ప్రజలకు ఏదైతే ఇచ్చారో నెరవేర్చాలని మేము పోరాటాలు చేస్తాం. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఉన్న వైసీపీ కార్యకర్తలకి ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా, ఎవరు ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా వాళ్ళ పక్షాన్ని నిలబడతాం, వాళ్ళకి అండగా ఉంటాం. ఈ యొక్క 2 కార్యక్రమాలు కొనసాగుతాయి. అదేవిధంగా మాకేదైతే ఉందో ప్రచార విభాగం అనేటువంటి దాన్ని ఖచ్చితంగా ప్రచార కార్యక్రమాలు రాష్ట్రం మొత్తం చేపడతాం. అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో కూడా తిరిగి గతంలో మేమేం చేసామో వీళ్ళు ఇప్పుడేం చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని ప్రజల మధ్య ఖచ్చితంగా తీసుకెళ్తాం. ప్రజల విశ్వాసం పొంది ఖచ్చితంగా మేము అధికారంలోకి రాగలుగుతాం. ప్రజలు వైఎస్ఆర్సీపీని నమ్మే అవకాశం ఉందంటారా? 100% నమ్ముతారు. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఏదైతే ఇచ్చామో హామీలు నెరవేర్చాం. కానీ వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చలేదు కదా, ప్రజలకు అర్థమైపోయింది. సో అది మీకు ప్లస్ అవబోతుంది అయితే? ఖచ్చితంగా 100% మాకు ప్లస్ అవుతుంది. ఎందుకంటే ప్రజలు, కానీ ఇంకా టైం ఉంది కదా. ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు అంతా కొంత సంవత్సరమే దాటింది, ఇంకా టైం ఉంది కదా. ఓకే, దాని గురించి ఏదో ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ అన్నారు, ఒకవేళ అవి వచ్చినా సరే మేము సిద్ధంగా ఉన్నాం. లేదా తర్వాత 29 వచ్చినా కూడా మా పని మేము చేసుకుంటూ వెళ్తాం.
ఓకే. కాబట్టి ఇప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో అన్నిటికీ మేము జగన్మోహన్ గారు కూడా ఇప్పుడు ప్రతిదానికి అటెండ్ అవుతున్నారు. ఎక్కడ ఏది జరిగినా వెళ్తున్నారు. అలాగే అందరు కూడా ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాటికి వ్యతిరేకంగా మేము అందరం పనిచేస్తాం. ప్రజల పక్షం నిలబడతాం అంతే. అల్టిమేట్గా వాళ్ళే ఆశీర్వదించి మళ్ళీ మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తారు ఆ నమ్మకం మాకుంది. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.